జనసేన సీట్ షేరింగ్ పై అధికార పక్ష విమర్శల్ని తోసిపుచ్చారు టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప. ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసి విజయం సాధిస్తామంటున్న చినరాజప్పతో మా కరెస్పాండెంట్ ఎంపీ రావు ఫేస్ టు ఫేస్. మాజీ హోంమంత్రి చినరాజప్ప ఉన్నారు. మొదటి లిస్టులో చోటు దక్కింది. అయితే సీట్ల కేటాయింపుకు సంబంధించి చినరాజప్ప ఏం చెప్తారు? సార్, ఏంటి జనసేనకు తక్కువ సీట్లు ఇచ్చారు, పల్లకిని మోయడానికి జనసేన ఉందని ఆరోపణ. మొదటి నుంచి కూడా అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇదే పని చేశారు. పొత్తు పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఒక అండర్స్టాండింగ్ వచ్చే పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ ఓడించాలి, అన్ని సీట్లు అన్ని నెగ్గాలనే ప్రయత్నంలో వచ్చారు. ఇవాళ సీట్ పొత్తు పెట్టుకోవడం నుంచి అంబటి రాంబాబు ఇదే పని పలకే మోటు అని చెప్తుంటాం. రెండో పని లేదు. అదే ఎలాంటి వ్యక్తులు మేము పట్టించుకోము, మా పని మేము చేసుకెళ్తాం. ఇవాళ సీట్లు మాత్రం చాలా కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాలు అంచనా వేసి ఎవడైతే నెగ్గుతాడో వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా అంచనా వేసి ఇప్పుడు 5 సీట్లు ఇచ్చారు. కర్మ సీట్లు కూడా కొంచెం టైం తీసుకుని మంచి అభ్యర్థులను పెట్టాలి, నెగ్గే అభ్యర్థులు పెట్టాలని ఆలోచనతో ఉన్నారు. అంచేత ఏదైనా ఈ గవర్నమెంట్ రావాలి, ఎక్కువ సీట్లు నెగ్గాలనే మా ఆలోచన. అంచేత ఇద్దరూ కలిసి పనిచేసి రేపు పొద్దున గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఆయన చర్యలు తీసుకుంటారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ముఖ్యంగా మీ జిల్లాలో టీడీపీ జనసేన నేతల మధ్య కొద్దిగా విభేదాలు కూడా వస్తున్నాయి. మా నియోజకవర్గంలో నేతలు కూడా ప్రజలందరూ కూడా జనసేన తెలుగుదేశం ఏది ఇస్తే దానికి పనిచేయడానికి తెలుగుదేశం జనసేన చేయకుండా జనసేన తెలుగుదేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సరే, ఈ సీనియర్లు కొంతమందికి మొదటి జాబితాలో చోటు దక్కలేదు. జనసేన పొత్తు వలన కొద్ది డిస్కషన్లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అవి కూడా మాట్లాడతానని చంద్రబాబు నాయుడు మాట్లాడుతాడో తొందరలో కూడా ఫైనలైజ్ అవుతాయి. ఎవరో సీనియర్కి అన్యాయం చేయడం, ఎవడైతే పని చేసాడో, ఎవడైతే నెగ్గుతాడో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారు. సో ఇది జనసేనకు సీట్ల కేటాయింపుకు సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలను ఖండిస్తున్నారు. అయితే ఖచ్చితంగా టీడీపీ జనసేన కలిసి పనిచేసి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చినరాజప్ప చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటతో, ఎంపీ రావు, TV9 అమరావతి.